మనం పూర్తిగా ఆయనలాగా ఉండలేమని. ఎందుకు ఆయనలాగా ఉండలేము అని అని కనుక నన్ను అడిగితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు, మనం పాపం. ఆయన శోధించబడ్డాడు కానీ పాపం చేశాడు. మనం శోధించబడుతున్నాం, మళ్ళీ పాపం చేస్తాం. ఆయనకు మనకున్న తేడా అది. కానీ విశ్వాసంలో ఆయన వైపు చూస్తున్నప్పుడు, విశ్వాసంతో నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి యేసు విజయాన్ని సాధించడానికి ఒక మార్గాన్ని ఇచ్చినాడు. నాకు ఇక్కడ చాలా నచ్చిన ఈ యొక్క భాగంలో ఏంటి అని అంటే, మొదటి నుండి 11 వచనాల్లో యేసు తన యొక్క పిల్లల కోసం, తన యొక్క ప్రజల కోసం ఇచ్చిన గొప్ప విజయం ఏంటి అంటే, గొప్ప విధానం ఏంటి అంటే, ఇక్కడ మనం చూస్తాము లేఖనంలో ఇలా వ్రాయబడి లేదు. దేవుని యొక్క వాక్యాన్ని తను శోధించబడ్డప్పుడు ఆయన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు తను అప్పగించుకున్నాడు.